ఈ అమ్మ కడుపు మాడా ఇదేంటి ఎక్కడ పడింది ఇది? ఓ నాయనో, ఇంట్రెస్టింగ్గా ఉంటాయో ఇదేంట్రా బాబు. నేను చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాను. ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇన్నాళ్లకు రాయగలుగుతున్నాను. ఒకరోజు మోనా యాక్సిడెంటల్గా మెట్ల మీద నుంచి పడిపోయింది. అప్పుడు డాక్టర్ ద్వారా నాకు నిజం తెలిసింది. మోనాకి బ్లడ్ క్యాన్సర్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని, బ్రతికేది ఇంకా కొన్ని రోజులేనని. ఒక్కసారిగా నా గుండె పగిలింది. ఈ విషయం తనకి తెలియనివ్వకూడదనుకున్నాను. అట్లీస్ట్ కొన్ని రోజులైనా తనని హ్యాపీగా ఉంచాలనుకున్నాను. కానీ కుదరలేదు. తనకి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం వల్ల ఈ విషయం తెలిసిపోయింది. తాను ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అలా ఒక రాత్రి ఆల్బర్ట్, ఈ పరిస్థితిలో నన్ను ఇలా వదిలేస్తావా? ఇదంతా నాకెందుకు జరుగుతుంది? ఆల్బర్ట్, నేను చచ్చిపోయాక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? లేదు పోనా, నువ్వు లేకుండా నేను ఉండలేను. అయితే నాతో కలిసి చచ్చిపోతావా? లేదు లేదు, నేను చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల నా కాన్సన్ట్రేషన్ పోయి బిజినెస్ అంతా లాస్ అయ్యాను. ఆ పరిస్థితుల్లో నాకు ఆ అమ్మాయి పరిచయం అయింది. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మీరు అడిగిన ఫైల్. తనే నా కొత్త పిఏ సారియా. నా బాధంతా తనతో షేర్ చేసుకునేవాణ్ణి. తను నన్ను ఓదార్చేది. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్షిప్ని మోనా అపార్థం చేసుకుంది. హాయ్ బేబీ, ఫీలింగ్ బెటర్? వాట్ హ్యాపెండ్? మోనా తను దీన్ని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? మోనా మోనా మోనా, నా ఆరోగ్యం బాలేదు, అందుకే దీన్ని పెళ్లి చేసుకుందా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. నాకు తెలుసు. మోనా, నువ్వు అనుకున్నట్టుగా అలాంటిదేం లేదు మోనా, అర్థం చేసుకో. లేదు. మోనా ప్లీజ్, మోనా 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 బిహేవ్ ఐ సే. ఏంటి మీరు చెప్పు, మరి దాని ఎందుకు వరకేసుకొస్తున్నావు? మోనా స్టాప్ ఇట్. నేను వదలలే. నో మ్యామ్, నో. మరి దాని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? మోనా మోనా తరు చెప్పేది మోనా, చెప్పేది మీరు మోనా. మోనా ఎవరో పిలిచిపట్టిందా? లేదు మ్యామ్, చెప్పేస్తాను ప్లీజ్. మోనా ప్లీజ్ మోనా, యు స్టాప్. చెప్పేస్తాను నిన్ను. నువ్వు ఇక్కడే ఉండు సార్, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఇంట్లో వచ్చి నాకన్నా నీకు అదే ఎక్కువ. నన్ను దాని ముందు కొడతావా? స్టాప్ ఇట్ యార్, స్టాప్ ఇట్. అంతే, తనని పంపించేసి వస్తాను. పంపించేయ్, దాని ఇంట్లోకి పంపించేయ్. Damn it. I'm really sorry. ఇట్స్ ఓకే సార్. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూరి, మేడంని డ్రాప్ చేసిరా. నేను రేపు లేట్గా వస్తాను సానియా. మాట్లాడి గ్రూప్ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టు. ఓకే సార్. వచ్చే ముందు ఫోన్ చేస్తాను, కార్ పంపించు. ఓకే సార్, బాయ్. ఏయ్ సానియా, సార్. ఇక్కడ జరిగిందంతా మర్చిపో ప్లీజ్. నో ప్రాబ్లం సార్, ఇట్స్ ఓకే. సానియాని పంపించేసి నేను పైకి వెళ్ళాను. అప్పటికే మోనా
శరీరం మొత్తం కప్పుకునే చనిపోయింది. మోనా చనిపోయాక నాకు ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. ఈ ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. అవును, ఇప్పుడు మీరు బాల్కనీలో ఉన్నారా? అయితే పక్కనే ఉన్న వుడెన్ డోర్ జరపండి. వుడెన్ డోరా? ఈ వుడెన్ డోర్ ఎక్కడ ఉంది? అంత మైల్ పక్కి వ్యాపారంలో ఉంది ఇది. మాయా పెయింటింగ్ ఏంటి ఇక్కడ ఉంది? మాయా, మీరు నా వైఫ్ని చూడలేదు కదా? తనే నా వైఫ్ మోనా. నా భార్యని తనకు చాలా ఇష్టమైన వైట్ శారీలో నేను వేసిన నాకు చాలా ఇష్టమైన పెయింటింగ్. నేను ఎలా ఉన్నాను? బాగుందా? నేను ఎలా ఉన్నాను? బాగుందా? నేను ఎలా ఉన్నాను? చెప్పవేంటి? నేను ఎలా ఉన్నాను? హాయ్ వర్షం. ఆగో! ఆ పెయింటింగ్ ఎవరిది? ఓయ్, నిన్నే అడిగేది. ఆ పెయింటింగ్ ఎవరిది? ఏ పెయింటింగ్? మేడ మీద ఉంది, చూపిస్తారా? ఆ చీర ఎక్కడిది? నాదే. నీదా? బెడ్రూమ్ లో ఉంది, కట్టుకున్నా. మరి ఇందాక ఆ రూమ్ లో అంత భయపడ్డావు? ఏ దా డాన్స్ చేద్దాం. అసలు ఎవరు నువ్వు? స్వర్ణకమలంలో భానుప్రియని. అర్థం చూసుకోరు. ఎక్స్ట్రా వద్దు. అసలు ఎక్కడ ఉంటావు నువ్వు? మందుందా? వర్షంలో బాగుంటుంది. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చావా? ఆల్బర్ట్ నీకు తెలుసా? తెలుసు. తెలుసా? నీ మొగుడా? ఇప్పటిదాకా అతని డైరీనే కదా చదివాం. మరి నీకు భయం వేయట్లేదా?
మీరు గనక గార్డెన్లోకి వెళితే ఆ గొడుగు లోపలికి తీసుకురండి. చాలా రోజుల నుంచి ఒక నిజాన్ని నాలో దాచుకున్నాను. డైరీలో ఎవరు అబద్ధాలు రాయరు, కానీ నేను రాశాను. నిజానికి మోనా చనిపోలేదు, నేనే చంపేశాను. సరియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రిలాక్స్ యార్. మోనా ప్లీజ్ రిలాక్స్ యార్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఏమీ లేదు డార్లింగ్, అంతా నీ భ్రమ. ఏ ఉద్దేశం లేకపోతే నన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? సానియా నేను చూస్తానంటే తీసుకొచ్చాను. అంత అబద్ధం. నేను ఎప్పుడు చచ్చిపోతానని చూడడానికి వచ్చింది. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. సరే నువ్వు రిలాక్స్ అవ్వు, నేను దాన్ని పంపించేసి వస్తాను ప్లీజ్. దాన్ని మాత్రం బతకనివ్వను, చంపేస్తాను. మోనా అందులో నా తప్పేమీ లేదు, అనుకోకుండా జరిగింది. కానీ తప్పు తప్పే. పోలీసులకి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలనిపించింది. అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియలేదు. ఆ తర్వాత సానియాని పంపించేశాను. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్క ఆలోచన కూడా రాలేదు. ఎలాగో 2-3 రోజుల్లో చనిపోయేది. ఇప్పుడు ఇదంతా పోలీసులకు తెలిసిందంటే కోర్టులు, కేసులు, ఈ గొడవంతా అవసరమా అనిపించింది. అప్పుడు సడన్గా నాకు ఐడియా వచ్చింది. ఎలాగో మోనాకి క్యాన్సర్ అని అందరికీ తెలుసు. ట్రీట్మెంట్ కోసం ఫారిన్ పంపించారని అందరికీ చెప్తాను. నేను కూడా నా బిజినెస్ని ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసి పర్మనెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తర్వాత ఎవరూ పట్టించుకోరు, అందరూ మర్చిపోతారు. ఈ నిజం నాతో చనిపోతుంది. అలా మోనాని మా గార్డెన్లో తనకి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కల మధ్య పూడ్చిపెట్టేశాను. ఇందాక మీరు గొడుగు తీశారే అక్కడే. భయపడ్డావు కదూ? నేను ముందే చెప్పానా ఈ పుస్తకం చదవద్దని?
నువ్వు దయ్యాన్ని నమ్ముతావా? చూసావా ఎప్పుడైనా? చూసా. నువ్వే దెయ్యంలా ఉన్నావు. ఇప్పటికైనా ఆ పుస్తకం చదవడం ఆపే. డైరీ చదవక ముందులా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇంకా చదివితే ఏమైపోతావో నేను ముందే చెప్పానా? ఆల్బర్ట్ మంచోడు కాదని. తన భార్యని చంపేశాడు. మోనా దయ్యమై అతని మీద పగ తీర్చుకుని ఉంటుంది. అదే ఉంటుంది అందులో. ఆప్తా, ఏదో పెద్ద బుక్ అంతా చదివేసిందా మాడుతున్నావు ఏంటి? ఆడు చచ్చిపోతే డైరీ ఎలా రాస్తాడు? నా భార్య చనిపోయాక ఈ ఇంట్లో ఒక్కడనే ఉంటున్నాను. నా భార్యని చంపానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. కొన్ని రోజులకి నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. సానియా చనిపోయిందని. నేనింతలా ఎప్పుడూ ఉలిక్కి పడలేదు. అసలు నేను చూసిందంతా నిజమేనా? నా వెనుకున్నది ఎవరు? నాకంతా గందరగోళంగా ఉంది. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. యాక్చువల్గా నేను దెయ్యాలని నమ్మను. అలాంటిది ఈరోజు నాకేం అర్థం కావట్లేదు. నా కళ్ళతో నేను మోనాని చూశాను, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని నాకు నమ్మకం లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేశాను. నాకు తెలిసిన పుస్తకాలన్నీ చదివాను. ఈ విషయాన్ని సైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో కూడా తెలుసుకున్నాను. చాలామంది సైకియాట్రిస్టులను కూడా కలిశాను. చూడండి మిస్టర్ ఆల్బర్ట్, మన సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోయిన సంఘటనలు కానీ మెమరీస్ కానీ మన ప్రమేయం లేకుండానే రికలెక్ట్ అవుతుంటాయి. అంటే అవి ఇల్యూజన్స్లా దృశ్య రూపకంగా మనకు ఎదురుగా కనిపిస్తుంటాయి. దీన్నే సింపుల్గా హాలిజినేషన్స్ అంటారు. దీని గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నాలాంటి అనుభవం ఇంకా ఎవరికైనా అయ్యిందేమో తెలుసుకోవడానికి ట్రై చేశాను.
ఆశ్చర్యం. చాలామంది ఉన్నారు. నా కొడుకు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని ఊరేసుకొని చనిపోయాడు. నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. నేను డాక్టర్ని. నేను ఆపరేట్ చేసిన పేషెంట్ చనిపోయాడు. అప్పుడప్పుడు కనిపించి భయపెడుతున్నాడు. అతని వల్ల నా వృత్తిని వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఒక్కోసారి నా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా బరువుగా ఉంటుంది. ఊపిరి ఆడనివ్వదు. నాకు మెకానిక్ షెడ్ ఉంది. ప్రతిరోజు ఇంటికి వెళ్లే ముందు నేనే స్వయంగా షాప్ మూసి వెళ్ళేవాడిని. ఉదయం వచ్చేసరికి కారు అద్దాలు పగిలిపోయి షెడ్ అంతా చిందరవందరగా ఉండేది. పక్కనే శ్మశానం ఉంది. అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని చాలా మంది చెప్పేవాళ్ళు. ముందు నేను పట్టించుకోలేదు. ఇదంతా చూస్తుంటే నమ్మక తప్పడం లేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఒకప్పుడు శ్మశానం. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నా వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏమవుతారు, ఎవరు కనుక్కోలేదు. అది ఎప్పటికీ అంతుపట్టని ఓ మిస్టరీ. మా బామ్మ నా పెళ్లి చూసి చనిపోతాననేది, కానీ ముందే చనిపోయింది. ఆశ్చర్యంగా నా పెళ్లి వీడియోలో ఉంది. నా దగ్గర ఆధారాలున్నాయి. నేను 25 సంవత్సరాలుగా ఎంతో మందికి పట్టిన దెయ్యాలను వదిలించాను. నేను చదవని శాస్త్రం అంటూ లేదు. దెయ్యాలున్నాయి, ఖచ్చితంగా చెప్పగలను. దెయ్యాలు ఉన్నాయి. మోనా నన్ను వెంటాడుతున్నట్టు అనిపిస్తోంది. రేపేం జరుగుతుందో నాకు తెలియదు. తను నన్ను చంపాలనుకుంటోందా? సానియాని కూడా తనే చంపుంటుంది. అసలేం కావాలి తనకి? ఈ రోజుకి డైరీ ఇంతే రాశాను. మళ్ళీ రేపు కలుద్దాం. రాయటానికి నేను బ్రతికుంటే పీసీలు ఖాళీగా ఉన్నాయి. వీడు బతుకున్నాడు చచ్చాడా? ఏమై ఉంటుంది? మాయా 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 ఏయ్ మాయా! చూసుకోకర్లేదా? పగిలిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేవు. ఏంటి ఓ మాదిరిగా మాట్లాడుతున్నావు? అయినా ఏంటి నీ గోలెక్కడ? నా ఇల్లు, నా ఇష్టం, నా వస్తువులు. వస్తువు ఎవరిదనేది కాదు, మంచి వస్తువు పోతే తిరిగి రాదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఏంటి దబాయిస్తున్నావు? ఏంటి? నేను కొనుక్కున్న ఇల్లు నా ఇల్లు. నీ ఇల్లా? హలో సార్. హలో సీను, ఏంట్రా ఎంతసేపు? వర్షం సార్, అందుకే లేట్ అయింది. గంటలో అక్కడ ఉంటా. తొందర రావాయ్. సరే. వర్షం అంట.
ఎవరుగా ప్రతి ఒక్కరికి ఎండలో అయిపోయింది అర్ధరాత్రి నిద్ర లేపుతారు. ఎవరు సామె? ఈ ఇంట్లో ఇంత ముందున్నాడు, బతుకున్నాడా పోయాడా? ఎవరియా? ఆల్బర్ట్. ఆల్బర్ట్ ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోయినట్టుంది తొక్కల ఫోన్. ఛ! అసలు ఏమో ఉంటుంది ఇందులో ఏం రాసి ఉంటాడా? లేదురా, నువ్వు లేకుండా నేనుండలేను. అయితే నాతో కలిసి చనిపోతావా?
గుడ్ మార్నింగ్ సార్. రండి సార్. వంశీ అని మహేంద్ర ఇండస్ట్రీస్ ఎండి కొడుకు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు సార్. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? సీను అని వాళ్ళ డ్రైవర్. ఫస్ట్ ఇతనే కంప్లైంట్ ఇచ్చాడు సార్. మార్నింగ్ లగేజ్ తీసుకుని ఇక్కడికి వచ్చాను సార్. అప్పటికే గుడ్ మార్నింగ్ సార్. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా క్లూస్ టీమ్ గ్యాదర్ చేసినావు సార్. వీటన్నిటి మీద వంశీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయండి సార్. కింద లైబ్రరీలో కూడా కొన్ని క్లూస్ ఉన్నాయండి సార్. రమేష్ సార్. ఆ బుక్ అందుకో. అలాగే సార్. ఇదిగోండి సార్. ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఓకే సార్. ఆ అమ్మాయి ఎవరో ఐడెంటిఫై చేశారా? సార్, పేరు మాయా, డాన్సర్ అట. నేను ఇక్కడ జాతరలో డాన్స్ కూడా చేసిందంట.
ఆ తర్వాత ఇతనితోనే వెళ్ళిందని చూసిన జాలర్లందరూ చెప్తున్నారు సార్. ఏమై నీకేం తెలుసా? తెలియదు సార్. ప్లీజ్ వెనకండి. వెళ్ళండి అయ్యా, చెప్పేది వినండి. వెళ్ళండి. అరే, Excuse me. వెనకండి ప్లీజ్. హలో, వెనకండి అయ్యా. అది మన మల్లిగడ్డలా ఉంది. అవునరా, ఆడితే స్టేషన్ తీసుకెళ్ళు. ఓకే సార్. ఈ ఇంట్లో ఇంకా ఎవరుంటారు? ఇంతకుముందు ఎవరున్నారో తెలియదు సార్. నిన్ననే మా సార్ ఇల్లు కేకే దగ్గర కొన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. కేకే ఎక్కడ? కంచు కనకయ్య నేనుగా ఇంకేవుడా నేనే. నువ్వు బయట ఉండి నేను మాట్లాడొస్తా. ఓకే సార్. ఈ డైరీ ఎవరిది? డైరీయా? నాకు తెలియదా? మరి మీ ఇంట్లో ఎందుకుంది? అదంతా నాకు తెలుసు సార్. ఇల్లు అట్ట కొన్నాను, అట్నే అబ్బాయికి అమ్మేసినాను సార్. పూచికి పుల్ల కూడా తాకలా. అసలు ఏం జరిగింది సార్? అసలు ఇల్లు ఎప్పుడు కొన్నావు? సార్ ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, 6 నెలల క్రితం కొన్నాను సార్. నిన్ననే అబ్బాయికి అమ్మేశాను సార్. అమ్మిన ఆయన పేరు శాస్త్రి సార్. శాస్త్రియ? మరి ఆల్బర్ట్ ఎవరు? ఆల్బర్టా? ఆల్బర్ట్ ఎవడు సార్? మధ్యలో రాత్రి కూడా అబ్బాయి ఫోన్ చేసి నిద్ర పట్టక నేను ఏడుస్తుంటే ఆల్బర్ట్ ఎవడు ఆల్బర్ట్ ఎవడు అని అడిగాడు సార్. యాక్చువల్ చెప్పు. వంశీ స్పృహలోకి వచ్చాడంట సార్. అవునా? స్టేషన్ తీసుకురా, ఇంట్రోగేట్ చేద్దాం. శాస్త్రి చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. అమ్మాయిని చంపింది నువ్వే కదా? ఏమన్నా చెప్తున్నాడా? ఏం చెప్పట్లేదు సార్. అని బయటికి తీసుకురండి. రేయ్ పట్టండి రా. రారా, లేవు. నడు. ఏరా నువ్వు? ఆ గజ్జలేంట్రా? అది స్టైల్ సార్. అది మా పేటలో అందరూ అంతే కట్టుకుంటారు సార్. ఎరా కుళ్ళబడి చేస్తా కానీ చెప్పవా నువ్వు? చెప్తాను, చెప్పు. వదలండి, పెద్ద నిజం చెప్పాలి. అమ్మాయి నేనేం చేస్తే అతనికి ఎందుకు సార్? అందరి ముందు నన్ను కొట్టాడు సార్. నా పేటలో పొరుగు తప్పోయింది సార్. ఇతన్ని ఎలాగైనా చంపాలనుకున్నాను సార్. ఆ రాత్రి అతని ఇంటికి వెళ్ళాను సార్. అప్పటికే అమ్మాయిని చంపేసి పాతి పెట్టబోతున్నాడు సార్. ఇంతలో నన్ను చూసి భయపడిపోయి లోపలికి పరిగెత్తాడు సార్. అతను చంపదా నేను కూడా వెనకాల పరిగెత్తాను సార్. దగ్గర అతను పడిపోయి ఉన్నాడు సార్. దగ్గరికి వెళ్ళి చూశాను సార్. చచ్చిపోయాడు అనుకున్నాను. చచ్చిపోయాడు అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సార్. అంతగా నాకేం తెలియదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఏ మిస్టర్,
ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? నేను చంపలేదండి. ఆ అమ్మాయిని దాని మొగుడే చంపాడు. అది ఆల్రెడీ చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంది. దాని పేరు మోనా, మాయ కాదు. ఈ మోనా ఎవరు? ఆ మోనే మాయ అండి. చెప్తే ఉండి అప్పుడు. అరే అది ఫ్లవర్ హౌస్ బాల్ పెట్టానని నా మీదనే అటాక్ చేసింది సార్. ఆ పెయింటింగ్ చూశారు కదా, ఆ వైట్ సారీ కట్టుకొని వర్షంలో డాన్స్ చేసింది. చెప్తే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగే సార్. చెప్తే వినరే. కావాలంటే ఘాటు ఉండవండి, మోనస్ ఏముంటుంది. అసలు ఆల్బర్ట్ని పట్టుకోండి సార్, మ్యాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ ఆల్బర్ట్ ఎవరు? ఆల్బర్ట్ దాని మొగుడండి. హలో, శాస్త్రి గారు లైన్లో ఉన్నారు సార్. ఈ డైరీ నాదే. మీదా? మరి ఆల్బర్ట్ మోనా ఆ డైరీ మొత్తం చదివారా? చదివినందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వైజాగ్ నుంచి కేరళ దాకా వచ్చాం. కేరళ. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా, ప్రశాంతంగా హాయిగా ఉంది. ఊరుకోండి సార్, కొత్త పెళ్ళని వచ్చి మొగుడు ఏడుస్తుంటే శోభనంగా డెకరేషన్ బాగుందన్నట్టు మీలో. అదే కదా సార్ మాట్లాడుతున్నాం. అక్కడ చెట్టు కనబడుతుంది చూడండి. ఆ చెట్టుకి ఒక జంట ఊరేసుకొని చచ్చిపోయింది. దారిని పోయే వాళ్ళకి అవి దెయ్యాలే కనబడుతూ ఉంటాయి. అడుగు అక్కడ ఉన్నాడు. అంటే మీరు పుస్తకాలనే కాదు బయట కూడా భయపెడతారా? మేడమ్మ. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం అకస్మాత్తుగా శ్మశానంలో మారేసరికి భయపడ్డారు చూసారా? ప్రేమ, భయం, ద్వేషం ఇవన్నీ మన ఎమోషన్స్ అయ్యా. నీళ్ళు అంటే నాకు భయం, వాళ్ళకి ఆనందం. మన ఎమోషన్స్ అన్నీ మన ఎక్స్పీరియన్సెస్ మీదే ఆధారపడి ఉంటాయి. దెయ్యం కూడా ఒక ఎమోషన్. నేను దెయ్యాన్ని చూశాను, దెయ్యం నన్ను అటాక్ చేసింది అనే 100 మంది మీద నేను రీసెర్చ్ చేశానయ్యా. దెయ్యం అనేది లేదు, మన భయమే మన దెయ్యం. భయం తలుపు తట్టినప్పుడు ధైర్యం తలుపు తీస్తే ఎదురుగా ఏమీ ఉండదు. ఈ భయమే దెయ్యమే అటాక్ చేస్తుంది. ఇదే నేను ఈ రచనలో చెప్పదలుచుకుంది. అంటే అది మీ రచన? ఎస్, ఏం డౌట్ లేదు. ఇవే మాటలు ఈ డైరీలో రాసాడు. ఆల్బర్ట్, మోనా ఈ డైరీ అన్నీ కల్పితాలు. ఈ నవలని డైరీ రూపంలో రాశాను. మరి ఆ పెయింటింగ్ ఏంటండి? పెయింటింగా? అదేనండి మాయా. మాయా. ఆ అమ్మాయిని ఒక జాతరలో చూశాను. అమ్మాయి అందంగా ఉంటుంది కదా, అవును, అందుకని నేనే పెయింటింగ్ వేశాను. కవర్ పేజ్ మీద బాగుంటుందని. కవర్ పేజ్ బాగుంటుందని మీరు గీశారు, ఇక్కడ మాకు పేజ్ జరిగింది. అది ఇంకా పబ్లిష్ చేయలేదు కదా సార్? లేదు. మీకు దండం పెడితే చేయకండి సార్, జనం చేస్తారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. వస్తాం. నువ్వు భద్రా అబ్బాయి. ఎక్కడికి? అత్తారింటికే. మర్డర్ చేసావు, మర్చిపోయావా? ఓహో, నేను కావాలని చేసావా? అయినా మాకు తెలుసు బయటికి ఎలా రావాలో. నువ్వు చాలా ముదురులా ఉన్నావురా. మా నాన్న నాకన్నా ముదురు. నీకు మీ నాన్నకి బెండి తెస్తా పద. హలో, మ్యాటర్ కొలిక్కొచ్చింది. మీరు ఆ హౌస్ సీజ్ చేసి స్టేషన్కి వెళ్ళిపోండి. మనోళ్ళందరూ ఛాయ్ తాగడానికి వెళ్ళారు సార్. రాగానే బయలుదేరి వచ్చేస్తాం. మరి నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నాను కదా సార్, పుస్తకం చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పుస్తకమా? ఏ పుస్తకం? డైరీ 2001. డైరీ 2001? డైరీ 2001? అది కూడా నేనే రాశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చదవమనండి. సచ్చి ఊరుకుంటారు.